తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ కమిటీ కాశ్మీర్ పహల్గామ్లో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ఖండిస్తూ చనిపోయిన పౌరుల ఫోటోలకు పూలతో నివాళులు అర్పించి అసోసియేషన్ హాల్లో మరణించిన వారికి శ్రద్ధాంజలి పాటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. టెర్రరిస్ట్ అటాక్లో 25 మంది భారత పౌరులు చనిపోవడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఇవాళ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ హాల్లో వాళ్ళకు నివాళులు అర్పిస్తూ వాళ్ళు ఏవైతే టెర్రరిస్ట్ అటాక్ చేశారో వాళ్ళు ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ఇమీడియట్ గా ఎవరైతే చనిపోయినారో వాళ్లకు నిజమైన కంపెన్సేషన్ చేయాలని చెప్పేసి మా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత హైకోర్టు అసోసియేషన్ నుండి కమిటీ ప్రెసిడెంట్ ఏ జగన్ అండ్ మొత్తం కమిటీ మరియు న్యాయవాదుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున న్యాయవాదులు బార్ కౌన్సిలింగ్ గేట్ ముందు ఉగ్రవాదులను అరెస్టు చేసి వెంటనే శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది. ఇలా ప్రతి న్యూస్ ని క్షణంలో మీ ముందుకు తీసుకొస్తుంది AL9 న్యూస్ ఛానల్. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఇలా టక్ అంటూ మీ ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు దేశమైనా కావచ్చు, రాష్ట్రమైనా కావచ్చు, ఏ న్యూస్ అయినా చిటికలో మీరు చూసేయవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.